వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. గత ఏడాది నవంబర్ నెలలో యూపీలోని సంభాల్ పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లకు కేరాఫ్గా షాహీజామా మసీదు మారింది. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్లో ఉన్నవారిలో కొందరు జైల్లో ఉండగా మరికొందరిని పోలీసులు గుర్తించారు. హింసకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా సంభాల్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జ్షీట్ సమర్పించింది. ఈ మొత్తం అల్లర్ల కేసులో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ప్రాణ నిందితుడిగా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ ముహమ్మద్ కొడుకు సోహల్ ఇక్బాల్తో పాటు మరో 6 కీలకంగా ఉన్నారు. వీరే హింసకు ప్రేరేపించారని, అశాంతిని రెచ్చగొట్టారని, జనాన్ని సమీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు ముల్లా అఫ్రోజ్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధమున్న ముఠాలో సభ్యుడని తేలింది. షాహీజామా మసీదుని ప్రాచీన హిందూ ఆలయం హరిహార్ మందిరాన్ని కూల్చి కట్టారని కోర్టులోని పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై సర్వే చేయాలని కోర్టు ఆదేశించడంతో నవంబర్ 24న అధికారులు మసీదు సర్వేకి వెళ్లే సమయంలో స్థానిక ముస్లిం గుంపు అధికారులపై దాడికి తెగబడింది. రాళ్లతో దాడులు చేశారు. అధికారుల విధులను అడ్డగించారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు స్థానిక వాహనాలను ధ్వంసం చేశారు.